everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ప్రతిరోజులాగానే ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. అయితే ఈ వీడియోలో కోపం అనే పదానికి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో అలాగే ఈ వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే గనక మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఇంగ్లీష్ టీచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగి ఉన్నాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ మర్రి చెట్టు. మర్రి చెట్టుని మనం ఇంగ్లీష్లో బనియాన్ ట్రీ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నువ్వు ఇప్పటి వరకు ఏం చేశావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ హ్యావ్ యూ డన్ సో ఫార్ ఈ విధంగా చెప్తాం. సో ఫార్ అనే దానికి ఇప్పటి వరకు అనే మీనింగ్ వస్తుంది. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ నల్ల నువ్వులు. నువ్వులు చాలా రకాల వంటల్లోనే వండుతూ ఉంటారు కదా, అయితే వీటిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దమ్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, అదేంటంటే నీ కోపం నీ దగ్గరే పెట్టుకో. ఎవరైనా అనవసరంగా కోపం చూపించినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ నేనంటే నీకు ఎందుకు కోపం. ఇది చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ యాంగ్రీ విత్ మీ, వై ఆర్ యూ యాంగ్రీ విత్ మీ ఈ విధంగా అడుగుతాం. దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని కూడా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐ డోంట్ నో వై హీ ఈజ్ యాంగ్రీ విత్ మీ అట్ ఆల్. ఐ డోంట్ నో వై హీ ఈజ్ యాంగ్రీ విత్ మీ అట్ ఆల్ అంటే అతను నా మీద కోపంగా ఎందుకు ఉన్నాడో నాకు అస్సలు తెలియడం లేదు, లేదా నాకు అస్సలు అర్థం కావడం లేదు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ ఐ అండర్స్టాండ్ దట్ యు ఆర్ అన్నెసెసరీలీ యాంగ్రీ విత్ మీ. ఐ అండర్స్టాండ్ దట్ యు ఆర్ అన్నెసెసరీలీ యాంగ్రీ విత్ మీ అంటే నువ్వు నా మీద అనవసరంగా కోపంగా ఉన్నావని, లేదా నువ్వు నా మీద అనవసరంగా కోప్పడుతున్నావని నాకు అర్థమైంది అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ కోపంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు. ఈ సెంటెన్స్ అయితే చాలా సందర్భాల్లోనే అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ టాక్ లైక్ యూ వాంట్ ఇన్ యాంగర్ ఆర్ డోంట్ టాక్ లైక్ యూ వాంట్ ఇన్ యోర్ యాంగర్ ఈ విధంగా చెప్తాం. డోంట్ టాక్ లైక్ యూ వాంట్ అంటే నీకు నచ్చినట్లు లేదా నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడకు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ సెడ్ మెనీ వర్డ్స్ టు మీ ఇన్ యాంగర్ దట్ ఐ విల్ రిమెంబర్ ఫర్ ఎవర్. యూ సెడ్ మెనీ వర్డ్స్ టు మీ ఇన్ యాంగర్ దట్ ఐ విల్ రిమెంబర్ ఫర్ ఎవర్ అంటే నువ్వు కోపంలో నన్ను చాలా మాటలు అన్నావు, అవి నేను ఎప్పటికీ మర్చిపోలేను, లేదా అవి నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ I get angry too, but I don't talk like you. Or I get angry too, but I don't talk like this. అంటే నాకు కూడా కోపం వస్తుంది, కానీ నేను నీలాగా లేదా ఇలాగా మాట్లాడను అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ కోపంలో నిజాలు మాట్లాడావు. ఇలా కూడా జరుగుతూ ఉంటుంది కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ స్పోక్ ద ట్రూత్ ఇన్ యాంగర్. యూ స్పోక్ ద ట్రూత్ ఇన్ యాంగర్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ యాంగర్ అండ్ స్పోక్ ద ట్రూత్. షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ యాంగర్ అండ్ స్పోక్ ద ట్రూత్ అంటే ఆమె తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది, అలాగే నిజం చెప్పేసింది అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ ఐ కర్స్డ్ యూ ఇన్ యాంగర్. ఐ రియలీ హ్యాడ్ నథింగ్ ఆన్ మై మైండ్. ఆర్ ఐ స్కోల్డెడ్ యూ ఇన్ యాంగర్. ఐ రియలీ హ్యాడ్ నథింగ్ ఆన్ మై మైండ్ అంటే నేను కోపంలో నిన్ను తిట్టేశాను, నిజంగా నా మైండ్లో లేదా నిజంగా నా మనసులో ఏమీ లేదు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ నీ కోపం ఎవరి మీద చూపిస్తావు. ఇది కూడా చాలాసార్లు యూస్ చేస్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఆన్ హూమ్ డు యూ షో యువర్ యాంగర్. ఆన్ హూమ్ డు యూ షో యువర్ యాంగర్ ఈ విధంగా అడుగుతాం. ఆన్ హూమ్ అంటే ఎవరి మీద అని. షోయింగ్ యాంగర్ అంటే కోపం చూపించడం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ యూ గెట్ యాంగ్రీ దాట్ మచ్ గో అండ్ సిట్ సైలెంట్లీ. ఆర్ ఇఫ్ యూ గెట్ యాంగ్రీ దాట్ మచ్ గో అండ్ సిట్ సైలెంట్లీ అసైడ్ అంటే నీకు గనక అంత ఎక్కువగా కోపం వస్తే
నువ్వు వెళ్ళి ఒక మూలన సైలెంట్గా కూర్చో అని. Now the second example is, apart from that, if you yell loudly and angrily at everyone, no one will tolerate your anger. Apart from that, if you yell or if you scream loudly and angrily at everyone, no one will tolerate your anger. అంటే అలా కాకుండా నువ్వు చాలా గట్టిగా అలాగే కోపంగా అందరి మీద అరిచినట్లయితే నిన్ను ఎవ్వరు సహించరు లేదా నీ కోపాన్ని ఎవ్వరూ సహించరు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్, చిరాకుగా ఉంది నాతో మాట్లాడకు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ అనాయిడ్, డోంట్ టాక్ టు మీ, ఆర్ ఐ యామ్ అనాయిడ్ సో యూ డోంట్ టాక్ టు మీ. ఈ విధంగా చెప్తాం. అనాయిడ్ అంటే చిరాకుగా ఉంది అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్, ఐ బిలీవ్ దాట్ వెన్ ఐ యామ్ అప్సెట్ it's better that I don't talk to anyone. I believe that when I am upset, it's better that I don't talk to anyone. అంటే నా మూడు బాగోలేనప్పుడు లేదా నాకు చిరాకుగా ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడకుండా ఉండటమే నేను మంచిగా భావిస్తాను లేదా నమ్ముతాను అని. Another example is, lately your words are making me very angry, so don't talk to me. Lately, your words are making me very angry, so you don't talk to me. అంటే ఈ మధ్య నీ మాటలు నాకు చాలా కోపం తెప్పిస్తున్నాయి, కాబట్టి నువ్వు నాతో మాట్లాడకు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్, చిన్న విషయానికి ఎందుకంత కోపం. చాలామందే చిన్న చిన్న విషయాలకి బాగా ఎక్కువగా కోప్పడుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ సో యాంగ్రీ ఓవర్ సచ్ అ స్మాల్ థింగ్, ఆర్ వై ఆర్ యూ సో యాంగ్రీ ఓవర్ అ స్మాల్ థింగ్. ఈ విధంగా అడుగుతాం. ఓవర్ అ స్మాల్ థింగ్ అంటే అంత చిన్న విషయానికి అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, నో వన్ వాంట్స్ టు టాక్ టు యూ ఇఫ్ యూ yell at every little thing. No one wants to talk to you if you yell or scream at every little thing. అంటే నువ్వు ప్రతి చిన్న విషయానికి అరిచినట్లయితే నీతో ఎవ్వరూ మాట్లాడాలని అనుకోరు అని. Now the example number 2 is, I don't know why I am getting so angry at every little thing lately. Or, lately I'm getting so angry at every little thing, I don't know why. అంటే ఈ మధ్య నాకు ప్రతి చిన్న విషయానికి చాలా కోపం వచ్చేస్తుంది, అది ఎందుకో నాకు అస్సలు తెలియడం లేదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, నువ్వు కోపం తగ్గించుకుంటే మంచిది. ఇది కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో It would be good for you if you could control your anger. It would be good for you if you could control your anger. అంటే నువ్వు నీ కోపాన్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే అది నీకు మంచిది అని. Now the first example is, many people are suffering here because of your anger. Many people are suffering here because of your anger. అంటే నీ కోపం వల్ల ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారు లేదా బాధపడుతున్నారు అని. Let's look at the second example now. If you do yoga every day, you can control your anger to a great extent. If you do yoga every day, you can control your anger to a great extent. అంటే నువ్వు గనక ప్రతిరోజు యోగా చేసినట్లయితే నీ కోపం అనేది చాలా వరకు తగ్గించుకుంటావు లేదా తగ్గించుకోగలవు అని. Now the last sentence is, నీ కోపం వల్లే ఇలా జరిగింది. ఏదైనా తప్పుగా జరిగినప్పుడు ఇలా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో దిస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ యువర్ యాంగర్. దిస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ యువర్ యాంగర్. ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, యూ షుడ్ సే వాట్ యూ సే స్లోలీ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ సో యాంగ్రీ. యూ షుడ్ సే వాట్ యూ సే స్లోలీ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ సో యాంగ్రీ. అంటే నువ్వు అంత కోపంగా చెప్పే బదులు కాస్త నిదానంగా చెప్పి ఉంటే బాగుండేది అని. Another example is, anyway such anger is not good for a man. Anyway such anger is not good for a man. అంటే ఏదేమైనా సరే అంత కోపం మనిషికి పనికిరాదు లేదా మంచిది కాదు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే you will become a better and fluent English speaker.